నమస్కారం. శుభోదయం. ఓం శ్రీ మాత్రే నమః. ఈనాటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల శుభ ఫలితాలు మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపాలని ఆకాంక్షిస్తూ ఈ రోజుటి మీ రాశి ఫలాలు మరియు పంచాంగ విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం 2026 ఆగస్టు 15 శనివారం. సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:38 చంద్రోదయం ఉదయం 8:14 చంద్రాస్తమయం రాత్రి 8:33 తిథి తదియ సాయంత్రం 5:34 వరకు. తదుపరి చవితి. నక్షత్రం ఉత్తర ఫల్గుని తెల్లవారుజామున 3:23 వరకు. తదుపరి హస్త. కరణము తైతుల ఉదయం 6:03 వరకు. తదుపరి గరజి సాయంత్రం 5:34 వరకు. తదుపరి వనిజ. యోగము శివము ఉదయం 7:03 వరకు. తదుపరి సాధ్యము. అశుభ ఘడియలు రాహుకాలం ఉదయం 9:11 నుండి 10:46 వరకు. యమగండం మధ్యాహ్నం 1:55 నుండి 3:29 వరకు. గుళిక కాలం ఉదయం 6:02 నుండి 7:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:43 నుండి 8:34 వరకు. వర్జ్యం ఉదయం 10:49 నుండి 12:24 వరకు. శుభ ఘడియలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:14 వరకు. అమృత గడియలు రాత్రి 8:17 నుండి 9:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:45 వరకు. ఆగస్టు 15 శనివారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష తదియ సాయంత్రం 5:34 వరకు ఉంది. తదుపరి చవితి. తదియ తిథి అర్ధభాగము శుభకార్యాలకు అనుకూలమైనదే. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 9:34 వరకు సింహరాశిలో, తదుపరి కన్యరాశిలో ఉంటారు. చంద్రబలం ఉదయం 9:34 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. ఉదయం 9:34 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. హస్త నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర,
ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు. స్వాతంత్ర దినోత్సవం. 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఈ రోజున దేశవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకుంటాం. ప్రతి ఒక్కరికి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామం ప్రారంభమయ్యేను? సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. కుటుంబంలో చికాకులు, తద్వారా మనశ్శాంతి లోపిస్తుంది. వృషభ రాశి. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. మిథున రాశి. ఇంటా బయట ప్రోత్సాహంతో నూతన ఉద్యోగాలలో చేరుతారు. కర్కాటక రాశి. ఇంటిలో శుభకార్యాల సందడి మొదలవుతుంది. సింహరాశి. అవసరాలకు ఏదో విధంగా డబ్బు సమకూరుతుంది. కన్యరాశి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. తులారాశి. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వృశ్చిక రాశి. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనుస్సు రాశి. కొన్ని నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చవచ్చు. మకర రాశి. విద్యార్థులకు సాంకేతికపరమైన విద్యలలో ఆటంకాలు. కుంభరాశి. రావలసిన సొమ్ము చాలా వరకు వసూలై ఖర్చులు తగ్గించి పొదుపు చేస్తారు. మీనరాశి. సంతానపరంగా కొన్ని ముఖ్య సమాచారాలు అందుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.